మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శని, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 5 గ్రహాల పైన అనుకూలిస్తూ ఉన్నాయో వృషభ రాశి వారికి మీరు తీసుకునే ఇనిషియేషన్స్లో తప్పకుండా ఏదైతే ఫోకస్డ్గా కాన్సన్ట్రేటివ్గా మీరు చేసే పనులు అంటే ఏ రంగానికి చెందిన వారికైనా సరే 5 గ్రహాల పైన యోగిస్తున్నాయి కాబట్టి ఇది కాన్సన్ట్రేటివ్గా ముందడుగేస్తే ఎడ్యుకేషన్ అయినా, బిజినెస్ అయినా, ప్రొఫెషన్ అయినా ఏదైనా సరే మీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఈ వారం నుంచి ఏదైతే శుక్రుడి యొక్క స్థాన మార్పు మనం గమనించామో శుక్రుడు చక్కగా రాశిలో ఉన్నాడు. వీనస్ ఈజ్ యువర్ రాశి లార్డ్. ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి శుక్రుడు వృషభ రాశిలోకి ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నాడో యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ మైండ్. ఫస్ట్ ఇంకా మంచి కంఫర్టబుల్ మైండ్తో ఫీల్ అవుతారు. అలాగే ఏదైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం మంచి ప్లెజెంట్నెస్నెస్ అది మీ ఆలోచనల్లో. సో అండ్ ఆరోగ్యానికి సంబంధించిన మ్యాటర్స్లో కూడా సో ఇప్పుడు లేని కాన్ఫిడెన్స్, మంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అరే అసలు సంవత్సరంగా నేను వాట్ ఈజ్ ఐయామ్, అసలు నేను ఎలా ఉంటాను, నా అపీరెన్స్ ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉన్నా అసలు ఎలా కాదు, చక్కగా మంచిగా ఎలా అయితే మీరు తయారయ్యి ఉంటారో సో అలాగ తయారవ్వాలనుకునే ఒక రకమైన యాటిట్యూడ్గల్ మైండ్ మీకు రావటం అంతా అన్ని. వీనస్ రిప్రజెంట్స్ బ్యూటీ, అందం, అందంగా తయారవ్వాలి అని అనుకుంటారన్నమాట. సో అలాగే ద్వితీయంలో కూడా గురుడు ఉన్నారు. చక్కగా ద్వితీయ స్థానంలో గురుడు యొక్క సంచారం కూడా ఆర్థికపరమైన విషయాల్లో మీకు చక్కగా ఇక్కడ మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేదే. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అటు సోమ మంగళ శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనకి ఇక్కడ చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మదర్ హెల్త్ విషయంలో కానీ, ఇంటికి సంబంధించిన రినోవేషన్స్ విషయాల్లో, మరమ్మతుల విషయంలో కానీ, వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు ఏదైనా అమ్మే విషయం, కొనే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలియకుండా ఎక్కువ రేటుకి అమ్మేసే విషయం లేకపోతే తక్కువ రేటుకి అమ్మేసే విషయం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో వారం ప్రారంభం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక సోమ మంగళవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. శుక్రుడు వెరీ ఓన్ హౌస్లో ఉంటాం. ఇందాక నేను చెప్పినట్టు చక్కగా మంచి ప్లెజెంట్నెస్ అనేది మీకు ఉంటుంది. బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో గురుడు ఉన్నాడు. గురు భగవానుడు బాగానే యోగిస్తారు. సో ఎంత గురు భగవానుడు సాధ్యమైనంత వరకు ఆర్థికపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో
అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడానికి మీకు ట్రై చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వ్యాపారంలో పెట్టే పెట్టుబడికి లేదా సంతానపరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా లైఫ్ పార్ట్నర్కి సంతానానికి మధ్య సో ఇలాగ చిన్న విషయాల్లో చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు ప్రాఫిట్ వచ్చే చోట గెయిన్ వచ్చే చోట అనవసరమైన డిస్ప్యూట్స్ పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఈ అనవసరంగా ఇలా వెళ్తే మనకు డిస్ప్యూట్ అవుద్ది, వచ్చే లాభం పోద్ది అనుకున్న చోట కొంచెం తగ్గి ఆలోచించడం వల్ల మీకు చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి కనిపిస్తాయి. అదేవిధంగా వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారంలో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్ చంద్ర భగవానుడిది. మంచి విల్ పవర్తో ఉంటారు. వీకెండ్ని చక్కగా మీకు ఇచ్చిన టాస్క్ని త్వరగా కంప్లీట్ చేసి ఆఫీస్ని వదిలేసి ఎప్పుడు హాయిగా మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా చక్కగా మీ యొక్క మైండ్ ఉండడం మనం గమనించవచ్చు. సో అంత విల్ పవర్డ్గా మీకు ఇచ్చే టాస్క్ని వీకెండ్లో చక్కగా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. చంద్రుడి యొక్క ఆస్పెక్ట్ కూడా డైరెక్ట్ 9th హౌస్ మీద ఉంది. ఆ శని కూడా లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి పడే కష్టం పెట్టే ఎఫర్ట్ దేనికైనా సరే తప్పకుండా లైఫ్ గ్రోత్కి లాభానికి దారితీసే విధంగానే మీ యొక్క ఆలోచనని, మీ విల్ పవర్ని, మీ యొక్క ధైర్యాన్ని ఉపయోగించే ఆస్కారాలు వృషభ రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రవి 1000 స్థానం సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఎన్నిసార్లు సార్ అంటే మీ ఇష్టం, మీకు టైం కుదిరినంతసేపు. కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇచ్చి చక్కగా శివాలయంలో అభిషేకం చేసుకుని శివుడికి శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.